ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. నువ్వు ఇంటి దాకా వచ్చావంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. అదే సార్, ఆ ల్యాండ్ విషయంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయి కదా. అవును, మన అభిప్రాయం చెప్పమని లెటర్ పంపించమన్నాను కదా. మనం కుదరదనుకున్నాం కదా, ఆ విషయం చెప్పలేదా? 90% ల్యాండ్ హోల్డర్స్ ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట. అబ్జెక్షన్ ఉన్న వాళ్ళని పర్సనల్గా కలెక్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అదేంటి మూర్తి గారు, ఈ మాట గోపి చెప్పాడా? లేదు మేడం, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడమని పిఏ చెప్పాడు. దాందే ఉంది, నేనే వెళ్ళొస్తాను. మీరు వెళ్ళడం ఎందుకండి? గోపి మనవాడే కదా, ఒకసారి రమ్మంటే వస్తాడు కదా. ఈ ల్యాండ్ విషయంలో అంత ఈజీగా వదిలేలా లేరు. ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని ఒక సమాచారం ఉంది. మూర్తి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. నేనే వెళ్ళి గోపితో మాట్లాడతాను. నేను వెళ్ళి నాకు అది సెంటిమెంట్ అనే అర్థమయ్యేలా చెప్తాను. గోపి తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అదేనండి నేను అంటున్నాను. మాట్లాడడానికి మీరక్కడికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళనే ఇక్కడికి రమ్మంటే మీ గౌరవం నిలబడుతుంది కదా. పూర్ణ, గోపి మనవాడే కావచ్చు, కానీ ఆ పదవి మనది కాదు. జిల్లా కలెక్టర్ అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. మనవాడే అయినా సరే ఆ గౌరవాన్ని మనం కూడా ఇవ్వాలి. నేను మాట్లాడితే గోపి అర్థం చేసుకుంటాడని నమ్మకం ఉంది. అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేలా చెప్పి చూస్తాను. ఏంటిది? అక్కడ స్థలం మనదే అని తెలిసి కూడా ఆయన్ని కలెక్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పడం ఏంటి? గోపి ఎవరి మాట విన్నా వినకపోయినా రాణి మాట ఖచ్చితంగా వింటాడు. ఆయన ఆఫీస్కి వెళ్లేలోగా రాణితో గోపికి ఒక మాట చెప్పిస్తే మంచిది. మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రాణి, మీరంతా ఎలా ఉన్నారు? మీ అందరి దయ వల్ల మేమందరం బానే ఉన్నాం మేడం. నిన్నో సాయం అడగడానికి ఫోన్ చేశాను రాణి. మీరు సాయం అడగడం ఏంటమ్మా? మమ్మల్ని శాసించాలి. ఏం చేయాలో చెప్పండి. ఈ విషయం నీతో చెప్పకూడదు రాణి, కానీ చెప్పక తప్పడం లేదు. కొత్తగా రోడ్డు వేస్తున్నారు కదా, ఆ ఏరియాకి మన గోపియే కలెక్టర్ కదా. అది మామూలు స్థలమైతే మేము వదిలేసేవాళ్ళం. కానీ ఆయన ఎప్పుడో వర్ష సమంతల పేర్ల మీద కొన్న స్థలం. సమంత మాతోనే ఉంది, కానీ వర్ష ఎక్కడుందో తెలీదు. అది మీకు తెలుసు. వర్ష పేరు మీద ఏమున్నా దూరం అవుతున్నాయి. ఇప్పుడు ఆ స్థలం కూడా దూరం అవుతుంది అంటే అలా అయితే ఆయన తట్టుకోలేరమ్మా. ఇందులో నేనేం చేయగలను మేడం? గోపికి నువ్వెంత చెప్తే అంత అన్న సంగతి నాకు తెలుసు రాణి. ఆ ఒక్క స్థలాన్ని వదిలేయమని గోపికి నువ్వు చెప్పవా? ఎందుకంటే దాన్ని మేము ఒక ఆస్తిలాగా చూడటం లేదు, మా మనవరాలిగా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఆ స్థలం విషయంలో పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో అని నాకు భయమేస్తోంది రాణి. అందుకే నీకు ఫోన్ చేశాను. అయ్యో, మీరలా బాధపడ్డం ఏంటి మేడం? పరిస్థితిని అంతవరకు రాణిస్తానా? గోపికి కూడా ఈ విషయం తెలిసి ఉండదు. తెలిస్తే పరిస్థితి ఇక్కడి దాకా రానివ్వడు. సాయంత్రం ఇంటికి వచ్చాక గోపితో నేను మాట్లాడతాను. అయ్యో లేదు రాణి, ఆయన ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కే వెళ్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళకముందే నువ్వు గోపితో మాట్లాడితేనే మంచిది. అలాగే మేడం, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. మీరేం భయపడకండి. మన మధ్య ఎప్పుడూ ఎలాంటి విభేదాలు రాకూడదనే నేను కోరుకుంటూ ఉంటాను. ఉంటానమ్మా. హలో, గోపి, నేను సార్ పిఎన్ మేడం. అవునా?
గోపికి కొంచెం ఫోన్ ఇస్తారా అండి? సారీ మేడం, సార్ మీటింగ్లో ఉన్నారు. 1 అవర్ వరకు సార్తో మాట్లాడడం కుదరదు మేడం. లేదండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, కొంచెం అర్జెంట్. సిఎస్తో టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు మేడం. ఇప్పుడు ఫోన్ ఇవ్వడం కుదరదు. మీటింగ్ అయిపోయాక మీరు ఫోన్ చేశారని నేనే చెప్తాను. సరే సరే, మీరు మర్చిపోకండి. అలాగే మేడం. ఉంటాను. సార్, శంకర్ ప్రసాద్ గారు మీకోసం వచ్చారు సార్. రమ్మని చెప్పనా, కాసేపు వెయిట్ చేయమని చెప్పనా? నో ఆయన్ని వెయిట్ చేయమని చెప్పడం ఏంటి? రమ్మని చెప్పండి. నాకు తెలుసు గోపి, నువ్వు ఇలా అంటావని. సార్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ. కాఫీ పంపించండి. ఎస్ సార్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? నీతో ఒక విషయం మాట్లాడాలి గోపి, అందుకే వచ్చాను. అయ్యో, ఇంత శ్రమ తీసుకుని మీరు రావడం ఎందుకు సార్? ఒక ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళే సమయంలో నేనే వచ్చేవాడిని కదా. పర్వాలేదు గోపి, దేవుడి దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళడమే గౌరవం, రప్పించుకోవడం మంచిది కాదు. దేవుడు లాంటి మీ దగ్గరికి నేను రావడమే మర్యాద సార్, అందుకే అలా అన్నాను. థ్యాంక్స్ గోపి, నా మీద అంత అభిమానం ఉన్నందుకు. చెప్పండి సార్. ఏం లేదు గోపి, మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు నోటీస్ వచ్చింది. అదేదో ల్యాండ్ పూలింగ్ నోటీస్ అట. అవునా సార్? అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి రోడ్ ప్రాబ్లం ఉంది, అందుకే వేరే రోడ్ వేస్తున్నాం. దానికోసం ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నాం. అందులో మీ ల్యాండ్ కూడా ఉందా సార్? అవును గోపి. పర్వాలేదు సార్, మార్కెట్ రేటే కాంపెన్సేషన్ వచ్చేలాగా నేను అందరితో మాట్లాడుతున్నాను. నో నేను డబ్బుల గురించి రాలేదు. నిజానికి ఇలాంటి మంచి పని చేస్తున్నందుకు నేనే నిన్ను అభినందించాలి. నా స్థలం కూడా ఊరికేనే ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. అందరూ మీలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. నా మాట పూర్తి కాలేదు గోపి. ఇప్పుడు మీరు నోటీస్ పంపించిన ఆ స్థలం నేను ఇవ్వలేను. అదేంటి సార్? మీ అందరికీ తెలుసు కదా, నా మనవరాలు వర్ష అనే అమ్మాయి మాకు దూరమైందని. నేను ఆ స్థలాన్ని తన కోసం ఎప్పుడూ కొన్నాను. తను ఎప్పుడు తిరిగి వచ్చినా తనకొక గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. అందుకే అక్కడ ఎంత భూమి పెరిగినా మేము అసలు వెంచరే వేయలేదు. ఆ స్థలాన్ని అలాగే ఉంచాను. దానికి బదులు ఇంకెక్కడైనా స్థలం అడుగు, ఫ్రీగా ఇచ్చేస్తాను. లేదు సార్, అక్కడ రోడ్డు వేయాలని జీవో కూడా పాస్ అయిపోయింది. నేను ఆ స్థలాన్ని ఇవ్వాలనుకోవట్లేదు కలెక్టర్ గారు. మీకు తెలియంది ఏముంది సార్, ప్రభుత్వం చెప్తే. ఏంటి అధికారం ఉంది, మేము తీసుకోగలమని చెప్పదలుచుకున్నారా? మీరంతవరకు వస్తే నేనెంతవరకైనా వెళ్తాను. ఆ స్థలాన్ని మాత్రం వదిలేసే ప్రసక్తే లేదు. ఇది నా నిర్ణయం, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మీ నిర్ణయమే మార్చుకుంటే మంచిది. అది కాదు సార్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్. నేను వినడానికి రాలేదు, నా నిర్ణయం ఏంటో మీకు చెప్పడానికి వచ్చాను. ఆ స్థలం నేను ఇవ్వను, మీకు నచ్చింది చేసుకోండి. సార్ సార్ గోపికి ఎప్పుడో ఫోన్ చేశాను, ఇంకా నాకు ఫోన్ చేయలేదేంటి? అసలు మీటింగ్ అయిందా లేదా? స్థలం విషయం చెప్దామంటే ఎలాగో అర్థం కావడం లేదు. గోపి గోపి అక్క, నేను మీటింగ్లో ఉండగా ఫోన్ చేసావంట కదా, పిఏ చెప్పాడు. ఇంతలో శంకర్ సార్ వచ్చేసరికి నీతో మాట్లాడలేకపోయాను. సార్ వచ్చి వెళ్ళిపోయారా? అవునక్క. ఏమన్నారా? అదే అక్క, ఆ స్థలం ఇవ్వలేను అన్నారు. ఇది గవర్నమెంట్ నిర్ణయం అని నేను చెప్పేలోపే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇవ్వను అని చెప్పి నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఏమైందక్క? శంకర్ గారు అక్కడికి ఏమైనా వచ్చారా? లేదురా, మేడం గారు నాకు కాల్ చేశారు. ఆ స్థలం వాళ్ళ మనవరాలు వర్ష పేరు మీద కొన్నారంట.
ఇప్పుడు అది దూరం అయితే ఆ అమ్మాయికి ఏదో జరుగుతుంది అన్నట్టు వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. మనకెంతో సాయం చేసిన మనుషులు గోపి, ఈ విషయంలో ఏమైనా చేయగలిగితే చెయ్యరా? అక్క, నేను కలెక్టర్ అయినంత మాత్రాన అన్నీ నా చేతుల్లో ఉండవు. ఆ రోడ్డు గురించి పైనుంచి ఆర్డర్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పక్క. సరేలే, ఉంటాను. తాతయ్య. మొత్తం విన్నానమ్మా. అదే తాతయ్య, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎన్ని రోజులు మాకేం కావాలన్నా మేము అడక్క ముందే వాళ్ళు చేశారు. కానీ ఈ స్థలం విషయంలో నోరు తెరిచి అడిగారు. కానీ మేమేం చేయలేకపోతున్నాము. సార్ మేడం ఏమనుకుంటారోనని భయంగా ఉంది తాతయ్య. అమ్మా, నువ్వు అనుకున్నంత శంకర్ తెలివి తక్కువవాడు కాదమ్మా. తనకు తానుగా స్వచ్ఛందంగా ఎన్నో చారిటీలకి సహాయం చేస్తున్నాడు. అలాంటిది ఇది ప్రజలకు మంచి జరిగే పని కదమ్మా. శంకర్ తప్పకుండా ఒప్పుకుంటాడు. నువ్వేం భయపడాల్సిన పని లేదమ్మా. ఏమండి, గోపితో మాట్లాడారా? మాట్లాడాను పూర్ణ. ఏమన్నాడు? ఇంకేమంటారు, తాతి అంతటి వాళ్లే చెప్పాక సరే అని తల ఉంచుంటాడు. లేసా, ఆ స్థలం ఇచ్చి తీరాలి అన్నాడు. ప్రజల కోసం మీ సెంటిమెంట్ని వదులుకోండి, ఆ స్థలం తీసుకోక తప్పదు అని చెప్పాడు. అదేంటండి, గోపి మీతో అలా మాట్లాడా? ఏంటి నాని నీ పిచ్చి? వాళ్ల బుద్ధేంటో నేనెప్పుడో చెప్పాను. మీరు నా మాట నమ్మలేదు. వాళ్ళని గుడ్డిగా నమ్మారు. వర్షాన్ని మనమే చదివిస్తున్నాం. రాణి అరెస్ట్ అయింది అంటే తాతి లాయర్ని పెట్టి రాణి నిర్దోషి అని విడిపించారు. ఆ గోపి కలెక్టర్ అయితే మన ఇంట్లో మనిషి కలెక్టర్ అయినట్టు పొంగిపోయారు. ఈరోజు అధికారంలోకి రాగానే వాళ్ళకి చేసిన మంచిని మర్చిపోయినట్టున్నారు. మీరు గోపికి మన సెంటిమెంట్ ఏంటో చెప్పారా? ఆ స్థలంతో మనకున్న అనుబంధం ఏంటో వివరించారా? చెప్పకుండా ఎలా ఉంటాను పూర్ణ? అది వర్ష పేరు మీద కొన్న స్థలం. ఆ స్థలాన్ని కోల్పోవడం అంటే నా వర్ష నేను కోల్పోవడమే అని చెప్పాను. ఆ స్థలానికి బదులు సిటీలో ఇంకే స్థలాన్నైనా తీసుకోమని చెప్పాను. దానికి నష్టపరిహారం కూడా ఇవ్వనక్కర్లేదని కూడా చెప్పాను. మీరింత చెప్పినా గోపి ఆలోచించలేదా? మీ మాటకి మర్యాద ఇవ్వలేదా? మర్యాద ఇచ్చాడు పూర్ణ. చాలా వినయంగానే మాట్లాడాడు. కానీ 100 మంది ప్రయోజనం కోసం ఒక సెంటిమెంట్ను ముడిపెట్టలేమని చాలా సున్నితంగా చెప్పాడు. ప్రభుత్వ నిర్ణయం అయిపోయింది, ఇందులో తను ఏమీ చేయలేని చెప్పాడు. అలా మాట్లాడితే ఇంకేం మాట్లాడమంటావు? అధికారిగా తన నిర్ణయం తను చెప్పాడు. కానీ అది నా మనవరాలి సొత్తు, తన జ్ఞాపకం. ఆ స్థలం మన దగ్గర ఉన్నంత వరకు వర్షం మన దగ్గరగా ఉందన్న ఫీలింగ్ ఉంటుంది.
కానీ ఇప్పుడు ఆ స్థలం మన చేయి జారిపోతే మన వర్ష మనకి దూరమైనంతగా భయం వేస్తోంది. ఆ స్థలాన్ని మాత్రం నేనివ్వను. నువ్వెందుకు తాతి భయపడతావు? కలెక్టర్ అయితే ఏమైనా చేసేయగలడా? తనేమనుకుంటా జరిగిపోతుందా? ఎవరో ప్రయోజనాల కోసం మన సొంత స్థలాన్ని తీసుకోవడానికి వాళ్ళెవరు? అంతేలే, చిన్న బ్రతుకులు బ్రతికారు కదా, వాళ్ళ బుద్ధులు ఇలా చిన్నగానే ఉంటాయి. నీ మాటకి ఎంతో విలువుంది తాతి. నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద వాళ్లే మాట్లాడతారు. ఈ గోపి ఏమీ చేయలేడు. అది నా చెల్లెలి పేరు మీదున్న స్థలం. దాని జోలికొస్తే ఎవ్వర్ని క్షమించే ప్రసక్తే లేదు. ఏమీ కాదండి, నేను రాణితో మాట్లాడాను. గోపి మన ఎవరి మాట వినకపోయినా రాణి మాట తప్పకుండా వింటాడు. ఈ విషయంలో రాణి తను చేయగలిగిన సహాయం చేస్తాను అని చెప్పింది. ఆ స్థలం ఎక్కడికి పోదు. మన వర్ష జ్ఞాపకం చెదిరిపోదు. ఏమో పూర్ణ, ఈరోజు గోపి మాటలు విన్నాక నాకు ఆ నమ్మకం కలగట్లేదు. వర్ష అచ్చిలేదో, వర్ష పేరే మనకు అచ్చి రాలేదో నాకు అర్థం కావడం లేదు. మన కూతురికి వర్ష అని పేరు పెట్టుకున్నాం. అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల పెళ్లి తర్వాత అష్ట కష్టాలు పడింది. అన్నీ సర్దుకున్నాయనుకునేసరికి శాశ్వతంగా మనకి దూరం అయిపోయింది. తర్వాత సూర్యన్ తన మనవరాలకు ఆ పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టుకున్న వర్ష దూరం అయింది. పేరు పెట్టిన సూర్యన్ కూడా మనకి దూరం అయ్యాడు. చివరికి తన జ్ఞాపకంగా కొన్న స్థలం కూడా మనం కోల్పోయే పరిస్థితికి రావడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను, కానీ ఆ స్థలాన్ని మాత్రం వదులుకోను. అవునా? శంకర్ గారు ఈ విషయంలో అంత తేలిగ్గా వదిలిపెట్టరే. సరే, ఇది వాళ్ళ ఇంటి విషయం కదా, మనకెందుకు లేదన్న. ఉంటాను. ఏంటి చలపతి గారు, శంకర్ గురించి ఏదో మాట్లాడుతున్నారు? శంకర్ సార్ గురించి మా అబ్బాయి చెప్తుంటే మాట్లాడుతున్నాను సార్. ఏమైంది? మా వాడు రిజిస్ట్రార్, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టరు ఇప్పుడు కొత్త రోడ్డు వేయాలని ప్రపోజల్ పెట్టారట. దాని గురించి స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయట. అందులో శంకర్ గారి స్థలం కూడా ఉందట. అది వాళ్ళ మనవరాలు పేరు మీద కొన్న స్థలమట. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఇవ్వను అన్నారట. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? పైనుంచి ఆర్డర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కలెక్టర్ కూడా ఏమీ చేసే స్థితిలో లేరు నాన్న అని చెబుతున్నాడు. కానీ శంకర్ సార్కి మాత్రం కలెక్టర్ గారి మీద చాలా కోపంగా ఉందట. ఆ అబ్బాయి చాలా మంచివాడు చలపతి గారు. అతని చేతుల్లో ఉంటే తప్పకుండా సాయం చేసేవాడు. కలెక్టర్ గారు మీకు తెలుసా సార్? బాగా తెలుసు చలపతి గారు. వాళ్ళక్క రాణి కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా తాతయ్య తాతయ్య అంటూ పిలుస్తూ ఉంటుంది. శంకర్ సార్ కూడా వాళ్ళందరినీ బాగా అభిమానిస్తారు అని విన్నాను. కలెక్టర్ గారి చెల్లెలు కూడా శంకర్ సార్ చదివిస్తున్నారట కదా? అవును చలపతి గారు. చూశారా సార్, విధి ఎంత విచిత్రమైందో. ఆయన సహాయం పొంది కలెక్టర్ గారి చెల్లి చదువుకుంటుంది. అదే కలెక్టర్ శంకర్ గారికి సెంటిమెంట్ అయిన స్థలాన్ని తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇన్నాళ్ళు అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్య ఈ సంఘటన ఎంత అగాధాన్ని సృష్టిస్తుందో.
అలా జరగడానికి వీల్లేదు చలపతి గారు. శంకర్కది మనవరాలి జ్ఞాపకం, గోపికది వృత్తి ధర్మం. ఇద్దరిది తప్పు కాదు. మనసు మమతలు కలిసిన వాళ్ళు శత్రువులా మారకూడదు. దానికి ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఈ రంగుల రాట్నంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయేమోనని నాకు భయంగా ఉంది చలపతి గారు. మా స్థలం విషయంలో మీ అన్నయ్య అడ్డుపడుతున్నాడని కాలేజ్ మొత్తం రూమర్ వచ్చింది. అందుకే వాళ్ళు నిన్ను అలా ఏడిపించారు. ఆ స్థలం విషయంలో మీకు ఇలా జరుగుతున్నందుకు మేమంతా కూడా బాధపడుతున్నాం. తానేమీ చెయ్యలేను అని మా అన్నయ్య అంటున్నాడు. మేమిలా మాటలు పడాల్సి వస్తుంది. నిన్నెవరైనా ఏమన్నా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళ తాట తీసేను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.